మీద ఉన్నటువంటి నాయకత్వం తీసుకుంటుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. మీకు ఏ కష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా మొన్న జరిగినటువంటి ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన ప్రాంతమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీ నాయకత్వం పార్టీ కార్యకర్తల్లో తీవ్రమైనటువంటి నిరాశ తీవ్రమైనటువంటి నిస్పృహని వచ్చినటువంటి ఫలితాలు మనకు కనబడ్డాయి. చాలామంది బాధపడ్డారు. అయినప్పటికీ ఎన్నికల ఫలితాల్లో వచ్చినటువంటి రిజల్ట్స్ వచ్చినటువంటి మన పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ దాదాపు 40%. వాళ్ళు ముగ్గురు కలిసి వస్తే 56%. జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా 40% ఓట్ షేర్ని తెచ్చుకున్నటువంటి ఒక స్థాయిలో మనం ఉన్నాం. రేపు మళ్ళీ మనం అధికారంలోకి రావాలి. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో గల కారణాలు ఓటమికి గల కారణాలు ఎందుకు ఈ రకమైనటువంటి పరిస్థితులు వచ్చినాయి దేనికి ఈ రకమైనటువంటి ఫలితాలు వచ్చినాయని చెప్పి చాలామంది రకరకాలైనటువంటి విశ్లేషణలు రకరకాలైనటువంటి ఆలోచనలు చేశారు. నాయకుడు ఒక రకమైనటువంటి ఆలోచనతో లేదా రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి నాయకులకు ఒక రకమైనటువంటి ఆలోచన కింద ఉన్నటువంటి కార్యకర్తలు మనం పట్టించుకోలేదు కాబట్టి ఈ రకమైనటువంటి ఫలితాలు వచ్చాయనేటువంటి కార్యకర్తలు రకరకాలైనటువంటి ఆలోచనలు ఉన్నప్పటికీ చివరికి అధికారాన్ని మనం కోల్పోయాం. ఏదేమైనప్పటికీ వ్యవస్థలో రకరకాలైనటువంటి మార్పులు తీసుకుని వచ్చి స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయనటువంటి గొప్ప కార్యక్రమాలు చేసినటువంటి ఘనత ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే దక్కుతుంది. ఈరోజు మన పాఠశాలలు చూసినా హాస్పిటల్స్ చూసినా నూతనంగా నిర్మించినటువంటి మెడికల్ కాలేజీలు చూసినా మన రాష్ట్రంలోనే అత్యంత ఎక్కువ సముద్ర తీరం కలిగినటువంటి దేశంలో అత్యంత రెండో పెద్ద రాష్ట్రంగా సముద్ర తీరం కలిగినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అటువంటి దాని మీద పోర్టులు నూతనంగా నిర్మించాలనేటువంటి ఆలోచన గతంలో ఉన్నటువంటి ఏ ముఖ్యమంత్రి చేయలేదు. కానీ కేవలం 5 సంవత్సరాల్లో మనం 4 పోర్టులు నిర్మించేటువంటి బాధ్యత మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. మన ప్రాంతం ఉత్తరాంధ్ర ప్రాంతం భవిష్యత్తు బాగుండాలంటే ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండాలని చెప్పి పెద్ద ఎత్తున దాదాపు 5,000 కోట్ల రూపాయలతో ఈరోజు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం జరుగుతూ ఉందనంటే ఆ ఘనత కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది మాత్రమే అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు నర్సీపట్నంలో మెడికల్ కాలేజ్ కట్టాం, పాడేరులో మెడికల్ కాలేజ్ కట్టాం. ఉద్దానం గురించి అనేక సందర్భాల్లో అనేక సంవత్సరాలుగా అనేక మంది నాయకులు మాట్లాడుతూ ఉన్నారు తప్ప ఆ ఉద్దానంలో ఉన్నటువంటి సమస్యకు పరిష్కారాన్ని చూపించి 700 కోట్ల రూపాయలతో ఒక వాటర్ ప్రాజెక్ట్ నిర్మాణం చేసి అక్కడ ఒక కిడ్నీ రీసెర్చ్ సెంటర్ నిర్మించినటువంటి ఘనత ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. ఈరోజు ఈ ప్రాంతంలో అనేక ఇండస్ట్రీస్ నిన్న మొన్న ప్రధానమంత్రి గారు మన రాష్ట్రానికి విచ్చేసి కొన్ని శంకుస్థాపన కార్యక్రమాలు చేశారు. మన అనకాపల్లి జిల్లాకు సంబంధించినటువంటి ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ 1,50,000 కోట్ల రూపాయలతో పెట్టుబడులు వస్తున్నాయని చెప్పి గొప్పగా చెప్పుకున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఆ గ్రీన్ హైడ్రోజన్ హబ్ని ఈ రాష్ట్రానికి మన ప్రాంతానికి తీసుకొచ్చినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అలాగే నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్ కానీ లేదా ఆ ప్రాంతంలో నిర్మిస్తున్నటువంటి నూతనంగా నిర్మాణం అవుతున్నటువంటి కొత్త ఇండస్ట్రియల్ పార్క్ కానీ ఈరోజు ఈ ప్రాంతానికి ఇన్ని కార్యక్రమాలు ఈరోజు పూడిమరకలో ఆ హార్బర్ కానీ ఫిషింగ్ హార్బర్ కానీ ఇన్ని కార్యక్రమాలు మనం చేసి వ్యవస్థలో ఇన్ని కొత్తగా ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు వెల్నెస్ క్లినిక్లు డిజిటల్ లైబ్రరీలు ఇలాగ అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేశాం. ఇన్ని కార్యక్రమాలు చేసి ఇంత పెట్టుబడి పెట్టి నాడు నేడు కింద పెద్దలు బొత్స సత్యనారాయణ గారి నేతృత్వంలో నాడు నేడు కింద దాదాపు 10,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ పాఠశాలని బాగు చేసేటువంటి దానికి ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ పెట్టడానికి లేదా పిల్లలకి 8వ తరగతి పిల్లలకి ట్యాబులు ఇవ్వడానికి లేదా స్కూల్ బెంచెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ కూడా ఇచ్చేటువంటి దానికి వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. పిల్లల మీద ఖర్చు పెట్టాం, పిల్లల భవిష్యత్తు కోసం ఖర్చు పెట్టాం, రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్రంలో హ్యూమన్ రిసోర్సెస్ని డెవలప్ చేయాలి, పిల్లలకి మంచి భవిష్యత్తుని ఇవ్వాలి, ఆ పిల్లలు బాగుపడితే పిల్లలకి మంచి జరిగితే రాష్ట్రానికి మంచి జరుగుతుందని చెప్పి నాయకుడు నమ్మాడు. వ్యవస్థలు తీసుకొని వచ్చాం. నిన్న ఈ రాష్ట్ర మంత్రి ఈ వాట్సాప్లో సేవల గురించి గొప్పగా చెప్తా ఉన్నాడు. అసలు ఈ వాట్సాప్లో ఉన్నటువంటి సేవల్ని ఇంప్లిమెంట్ చేసింది మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మనం అన్ని చేసాం, బహుశా ప్రచారం చేసుకోలేకపోయాం. కానీ వాళ్ళు చేసేది తక్కువ, ప్రచారం ఎక్కువ. మనం చేసింది కూడా వాళ్ళే చేసుకున్నామని చెప్పుకునేటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఈరోజు ఏదేమైనప్పటికీ మనం చేసినటువంటి మంచి గురించి చెప్దాం,
మన ప్రాంతానికి రాష్ట్రానికి చేసినటువంటి కార్యక్రమాల గురించి, భవిష్యత్ తరాల కోసం వేసినటువంటి పునాదుల గురించి, మన ప్రాంతం బాగోగుల కోసం చేసినటువంటి కార్యక్రమాల గురించి ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈ వ్యవస్థల్లోనే భాగంగానే ఈ వాలంటీర్ వ్యవస్థ కూడా పెట్టాం. అదే మన కొంప ముంచింది. ప్రజలకు మంచి జరిగింది, రాష్ట్రానికి మంచి జరిగింది, రాష్ట్ర ప్రజలకు మంచి జరిగింది. కావాల్సినటువంటి సేవలన్నీ వాళ్ళకి అందించేటువంటి కార్యక్రమాన్ని చేశాం. దానివల్ల పార్టీకి కార్యకర్తలు, ప్రజలకి కార్యకర్తలకి మధ్యలో గ్యాపు, ఇవన్నీ కూడా మొన్న జరిగినటువంటి ఎన్నికల ఫలితాలు వచ్చినటువంటి నష్టానికి గల కారణం అని చెప్పి నమ్ముతా ఉన్నాం. సో మళ్ళీ ఆ గ్యాప్ రావడానికి వీల్లేదు, మళ్ళీ ఆ తప్పు జరగడానికి వీల్లేదు అనేటువంటి విషయాన్ని పార్టీ నాయకత్వం అంతా కూడా బలంగా నమ్మింది అనేటువంటి విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. రానటువంటి కాలంలో మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలన అంతా కూడా మన పార్టీ కార్యకర్తల ద్వారానే చేయిస్తాం. అది ఈ మాటగా ఈ సందర్భంగా మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే జరిగినటువంటి పొరపాట్లు సరిదిద్దుకుంటేనే రేపు మళ్ళీ మనకు మంచి జరుగుతుంది. అందుకని అది నాయకుడు కూడా బలంగా నమ్మాడు కాబట్టే ఈరోజే మన ప్రాంతాన్ని, మన దేశానికి విచ్చేశారు. లండన్ నుంచి రేపు 3వ తారీఖునో 4వ తారీఖునో విజయవాడ వస్తారు. వచ్చిన తర్వాత జిల్లా పర్యటనకు సంబంధించినటువంటి తేదీలు కూడా పెద్దలందరూ కూడా కూర్చొని వారు నిర్ణయిస్తారు. జిల్లాలో పర్యటనకు వచ్చినప్పుడు ఈ రకంగానే కార్యకర్తలతో ఇంటరాక్షన్ మీటింగ్స్, ప్రతి నియోజకవర్గంతో ఒకే జిల్లా హెడ్ క్వార్టర్లో ఏదో పాయింట్ ఫిక్స్ చేసుకొని ప్రతి నియోజకవర్గంలో ఇంపార్టెంట్ కార్యకర్తలందరూ కూడా పిలిచి రోజుకి 3 నియోజకవర్గాలు చెప్పిన 3 రోజుల పాటు ప్రతి జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఉంటుంది. కార్యకర్తలందరి తాలూకా సలహాలు సూచనలు తీసుకొని ముందుకు వెళ్ళబోతా ఉన్నాం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఏదేమైనప్పటికీ జరిగినటువంటి పరిపాలన సరిదిద్దుదాం, మళ్ళీ అటువంటి తప్పులు జరగకుండా చూసుకుందాం, కార్యకర్తలకి అండగా నిలబడదాం. రేపు రానటువంటి కాలంలో కార్యకర్తలకి, ప్రజలకి అందరికి కూడా భరోసాను ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. మొన్న ఒక సమావేశం అయితే ఆ సమావేశంలో చెప్పడం జరిగింది. మొన్న కూడా చోడవరంలో చెప్పా, జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లోనే అన్నీ పెట్టేశాడు, లేని పథకం అంటూ కూడా లేదు, అన్ని పథకాలు అడగనవాడిది పాపం. ఎవరన్నా అయ్యా మాకు ఇది లేదు, మాకు ఇది ఇవ్వలేదు అని అనడం పాపం. ప్రతి ఒక్కరికి అడగకుండా అమ్మైనా అన్నం పెట్టదంటారు, కానీ అడగకుండా అన్నీ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. అన్నీ పెట్టడం వల్ల మనల్ని పక్కన పెట్టేశారు. దేనికి పెట్టేశారు? ఎక్కువ పెట్టేశాడు. రుచులు ఎక్కువైపోయాయి, కోరికలు ఎక్కువైపోయాయి, ఆశ ఎక్కువైపోయింది. మొన్న ఈ రకంగానే ఒక ఉదాహరణ చెప్పా. పక్క జిల్లాలో మా కొండ రాజీవ్ గాంధీ రాలేదు, మొన్నే పెళ్ళయింది. పెళ్ళైతే వాళ్ళ అత్తగారు 256 రకాలు పెట్టి వంటలు పెట్టింది. కొత్తగా వచ్చాడు, మొదటిసారి పెళ్ళి వచ్చాడు, అత్తవారింటికి పండగ అని చెప్పి 256 రకాలు పెడితే ఎన్ని తిన్నామని అడిగాను. ఒక 6-7 రకాలు తిన్నానని. మరి మిగిలినవంటే అన్ని చూసి వచ్చాను అన్నాడు. మరి 256 రకాలు పెట్టిన తర్వాత మళ్ళీ వెళ్తే మళ్ళీ అత్త కొత్తగా ఇంకేం పెట్టగలదు, ఇంకేం పెట్టలేదు. మనోడికి ఏమంటే పక్కింట్లో అత్త ఏం పెడుతుందో చూడడానికి చెప్పి అనిపించింది. జనం కూడా అలాగే అనిపించింది. జగన్మోహన్ రెడ్డి అన్నీ పెట్టేశాడు, చంద్రబాబు నాయుడు ఏంటి పెడదాం చూద్దాం అన్నాడు, పెద్దది పెట్టాడు. అప్పటికి 3 సార్లు పెట్టాడు. గతంలో 3 సార్లు ముఖ్యమంత్రి అయినప్పుడు పెట్టాడు, తెలియలేదు. మళ్ళీ పెడతానన్నాడు, మళ్ళీ పెట్టాడు. నిన్న అడిగితే నాకు చూస్తే భయం వేస్తుంది అంటున్నాడు, కష్టంగా ఉంది అంటున్నాడు, ఇవ్వలేనేమో అంటున్నాడు, ఇవ్వనంటున్నాడు. మరి ఎన్నికల ప్రచారంలో ఏం చెప్పావు? ఎన్నికల ప్రచారంలో ఏం చెప్పావు? ఏంటి జగన్మోహన్ రెడ్డి, ఈ 2,80,000 కోట్ల రూపాయలు పేదవాడికి ఇవ్వడానికి ఆ బటన్ నొక్కడానికి నువ్వే ఉండాలా, ఊర్లో ముసలిదాన్ని నొక్కుతుంది అన్నాడు. మరి నువ్వెందుకు నొక్కలేకపోతున్నావు? పోనీ జగన్మోహన్ రెడ్డికి 50 సంవత్సరాలు వచ్చాయి, పోనీ నొక్కలేకపోతున్నాడు. పోనీ నీకు 75 సంవత్సరాలు వచ్చాయి, నువ్వు నొక్కలేకపోతున్నావు. పోనీ నీ కొడుకుతో నొక్కించాలి కదా, ఆయన నొక్కలేకపోతున్నాడు. మరి ఎవడో నొక్కలేకపోతే ఎవడు నొక్కుతాడు? ముసలిది ఎలాగ నీకు దొరకదు, మరి ఎవరితో నొక్కిస్తావు? ఎప్పుడు నొక్కిస్తావు? ఎలా నొక్కిస్తావు? నువ్వు హేళన చేయడానికి దేశ చరిత్రలో సంక్షేమం కోసం 2,87,000 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రిని ఒకరిని చూపించండి. అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారితో సాధ్యం.
సరే 3.5 లక్షల కోట్ల రూపాయలు మన ప్రభుత్వంలో అప్పులు చేశాం. మనకున్నటువంటి లిమిట్ల ప్రకారం, మనకున్నటువంటి అవకాశాల ప్రకారం మనం అప్పులు చేశాం. కానీ చేసినటువంటి అప్పు పేదవాడికి ఇచ్చాం. నువ్వు కేవలం ఈ 8 మాసాల్లో 1,15,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి ఎవరికి 1 రూపాయి ఇచ్చావు చెప్పు? ఎవరికన్నా 1 రూపాయిని ఇచ్చావా? మరి ఆ డబ్బంతా ఏమైంది? అడిగితే అమరావతి అంటావు, కాదంటే పోలవరం అంటావు, లేకపోతే స్టీల్ ప్లాంట్ అంటావు. చివరికి డబ్బు ఏమైపోతుందో తెలియదు. తప్పకుండా ప్రజల్లో తిరుగుబాటు వచ్చేటువంటి పరిస్థితులు. ఇప్పటికే గ్రామాల్లోకి వెళ్తే మనం ఈరోజు కేవలం 8 మాసాల్లో వాళ్ళ అధికారంలోకి వచ్చి 8 మాసాల్లోనే ఇంత పెద్ద సమావేశాలని మనం ఎక్కడికక్కడ నిర్వహించుకుంటా ఉన్నాం. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి సమావేశం పెట్టాలంటే వాళ్ళకి 4 సంవత్సరాలు పట్టింది. చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినంత వరకు వాళ్ళ కార్యకర్తలు రోడ్డు మీదకి వచ్చేటువంటి పరిస్థితి లేదు ఆ రోజు. ఎందుకంటే మనం ఇచ్చినటువంటి ప్రతి హామీని నిలబెట్టుకొని ప్రజల్లో మన్ననలు పొంది కేవలం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమతో ప్రజలు ఆయన మీద ఉన్నటువంటి అభిమానాన్ని చాటుకున్నారు. ఈరోజు ప్రజలందరూ కూడా తిరగబడతా ఉన్నారు. ఏం చేయలేరు. ఆయన కొడుకు అన్నాడు ఫిల్ట్ పట్టుకోమన్నాడు. ఇందాక కన్నబాబు గారు చెప్పినట్టు దొరకాలి కదా ఫిల్ట్ పట్టుకోవడానికి. దొరికితే ఏదైనా పట్టుకుంటారు. ఈరోజు ఈ రకమైనటువంటి హామీలు కూటమి ప్రభుత్వం ప్రజల్ని నమ్మించి మోసం చేసి ఈరోజు ఈ పరిస్థితి తీసుకుని వచ్చి ప్రజల్ని నట్టేట ముంచినటువంటి పరిస్థితులు ఈరోజు కనబడతా ఉన్నాయి. డెఫినెట్గా ప్రజల పక్షాన అందరూ కలిసికట్టుగా పోరాటం చేద్దాం. మరి ఇందాక చెప్పినట్టు పెద్దలు పార్లమెంట్ పరిశీలకులు ధర్మశ్రీ గారు మరి వారి తాలూకా బాధ్యతల్ని, ఎందుకంటే వారికి ఉన్నటువంటి పరిచయాలు, వారికి ఉన్నటువంటి అనుభవం రానటువంటి కాలంలో అనకాపల్లి పార్లమెంటు పరిధిలో పార్టీ బలోపేతానికి తప్పకుండా ఉపయోగపడుతుంది. మరింత బలోపేతం చేసేటువంటి దిశగా అందరం కలిసికట్టుగా పనిచేస్తామనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ.